ఓకే, ఫస్ట్ నాకు ఈ పాయింట్ చెప్పినప్పుడు డెఫినెట్లీ ఒక కొత్త పాయింట్ అనేది నోటీస్ చేశాను. బికాజ్ హిస్టరీలోని మనం ఎప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు విమెన్ పర్స్పెక్టివ్ నుంచి విమెన్ షోల్డర్స్ మీద పెట్టి డీల్ చేసేవారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మెన్ ఒక స్పర్మ్ కౌంట్తోని రిలేట్ చేసి చూపిస్తున్నారు. ఆ పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం కరెంట్ జనరేషన్ 2025లోని ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ బాగా పెరిగింది అండ్ బాగా ర్యాంపెంట్గా ఉంది. సో ఇటువంటి ఒక కరెంట్ సొసైటల్ ఇష్యూని ఈ ఒక కథలోని నాట్ జస్ట్ ఒక నార్మల్ ఈ ప్రాబ్లం గురించి చెప్తున్నట్టు కాకుండా ఒక ఎంటర్టైనింగ్ విధంగా ప్యాకేజ్ చేసి అది ఏ పరంగా కూడా ఇన్సెన్సిటివ్గా వెళ్ళకుండా వల్గారిటీకి వెళ్ళకుండా చాలా సెన్సిబుల్గా చాలా డిగ్నిఫైడ్గా చాలా ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా హ్యాండిల్ చేశారు ద హోల్ స్క్రిప్ట్లోని. సో అదంతా ఆ ప్యాకేజ్ అంతా నాకు చాలా నచ్చింది. మేక్ సెన్స్. సో నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అంటే ఫస్ట్ లైన్ చెప్పారు. అంటే ఏంటి సార్ లైన్ అంటే ఇన్ఫెర్టిలిటీ దాంట్లో కూడా లో స్పర్మ్ కౌంట్తో స్ట్రగుల్ అవుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని చెప్పారు. ఏమన్నా విక్కీ డోనర్ లాగా అలా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో ఒక ఫుల్ నెరేషన్ కావాలి సార్ అంటే డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్ గారు ఒక ఫుల్ నెరేషన్ పెట్టారు అన్నమాట. విన్నప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపోజిట్ స్పెక్ట్రమ్. విక్కీ డోనర్లోనేమో వాడికి ఎక్కువ మంది కిడ్స్ ఉంటారు, ఇక్కడ వీళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అసలు కిడ్సే ఉండదు బేసిక్గా స్ట్రగ్లింగ్. అండ్ స్టోరీ అంటే డిఫరెంట్ లైన్ ఆల్టుగెదర్. బట్ పక్కన పెట్టేస్తే ఇట్స్ ఎ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. లో స్పర్మ్ కౌంట్ అనేది ఒక సెంట్రల్ ఇష్యూ, బట్ దాని చుట్టూ అల్లుకున్న ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ అన్నమాట ఇది. సో ఎక్కడ బోర్ లేకుండా, అట్ ద సేమ్ టైం ఏదో ప్రీచీగా ఏదో హితబోధలు చేసినట్టు లేకుండా, వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక ఫాదర్ మదర్ 2 కిడ్స్ కూర్చొని బాగా ఎంజాయ్ చేయగలిగే మూవీ అనిపించింది అనమాట వినంగానే.